ఈరోజు ఆయన కూడా వెళ్ళిపోతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డితో అని చెప్పి వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించిన వివరణ ఇచ్చాడు. 35 ఏళ్ళుగా మా ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎమ్మడి ఉంది, ఇవాళ వెళ్ళాల్సిన అవసరం లేదు, పదవి లేదు కదా, లేకపోతే అధికారం లేదు కదా అని చెప్పేసి మారాల్సిన అవసరం లేదు. బట్ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అలాగే చెప్పాడు వెళ్ళే ముందర. ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఆయన విషయంలో కూడా ఇదే జరుగుతుందంటారా? అంటే కేతిరెడ్డి గారు ఎన్నికల ఇది ముగిసిన తర్వాత నుంచి చాలా క్రిటికల్గా ఉంటున్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శలు చేస్తున్నాడు ఆయన ఓపెన్గానే. ఎక్కడా కూడా వెనకడుగు వేయటమో లేకపోతే మార్జిన్ ఇచ్చి మాట్లాడటమో చేయటం లేదు. చాలా సూటిగానే మనం చేసిన తప్పులు ఇవి అనే విషయాన్ని పార్టీ క్యాడర్కి, నాయకత్వానికి అర్థం చేయించేటువంటి ప్రయత్నం తన ట్వీట్ల ద్వారా, తన వీడియోల ద్వారా చేస్తున్నాడు ఆయన. ఇదే అంటే బాలినేని తర్వాత వరుస పెట్టి ఒక ఆయనతో పాటు ఇప్పుడు చాలా పేర్లు వినిపిస్తున్నాయి. బాలినేనితో వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి ఒక కంది రవిశంకర్ అని ఒక ఆయన, వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి పాపులర్, ఇప్పుడు కేసుల్లో ఇరుక్కోబోతున్నటువంటి తలసిల రఘురామ్కి కూడా బాలినేనితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా వెళ్ళిపోతాడు అనే ప్రచారం జరుగుతోంది మిగిలిన వాళ్ళతో పాటు. ఇది ఒకవేళ వెళ్ళిపోయారనుకోండి, ఒక చిన్న డౌట్, ఉదయభాను ఆల్రెడీ డేట్ ఇచ్చారు. ఇప్పుడు తలసిల రఘురామ్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఈ బోటు విధ్వంసం కేసులో, వివాదం కేసులో, కూల్చివేత కుట్రకోణంలో, ఉగ్రకోణంలో ఈయన పేరును తొలగించే అవకాశం ఉంటుంది. అప్పుడు చూడాలండి. అంటే అప్పుడు ఎలా అంటే ఇక్కడ వాళ్ళందరూ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి గంగా స్నానం చేసి మారు మనసు పొంది స్వస్థత చేకూర్చుకొని అక్కడికి వెళ్తే అక్కడ వారికి పరిశుద్ధమైన మనస్సు దొరుకుతుంది. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చు అని ఒక కొటేషన్ ఉంటుంది, మా వద్ద మీకు ఓదార్పు దొరుకుతుంది అని. అలాంటి ఓదార్పు ఏదైనా ఇస్తే ఇవ్వవచ్చు. కానీ ఆయన పేరు కూడా వినిపిస్తోంది. ఆయన వెళ్తాడా లేదా అనేది పక్కన పెడితే బాలినేనితో ఆయనకున్నటువంటి రిలేషన్ రీత్యా ఆయన డెఫినెట్గా ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనేటువంటి. ఈయనైతే క్లారిటీ ఇచ్చారుగా కేతినేని వెంకటరామరెడ్డి గారు నేను వెళ్ళను అని. కేతినేని వెళ్ళాడండి, వెళ్ళడు. అయితే క్రిటికల్గా ఉన్నాడు ఆయన, క్రిటికల్గా ఉన్నాడు. అంటే అలా క్రిటికల్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చరు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలా ఉన్నా క్యాడర్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2 ఎంపీలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. మిగిలిన వాళ్ళు అంటే ఫ్యాన్ రెక్కలు రాలిపోతున్నాయని చెప్పి ఒక దినపత్రిక ఈరోజు కథనాన్ని వెలువరించింది. రెక్కలు రాలుతున్న ఫ్యాను అని. కాబట్టి ఇప్పుడు రెక్కల్ని రాలకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అందుకని కేతిరెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి. అంటే క్రిటికల్గా ఉంటున్నాడు, తనకంటూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నాడు ఆయన ఎప్పుడూ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలా మాట్లాడినటువంటి సందర్భం లేదు ఎప్పుడు. ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తన పద్ధతిలో తాను ఉండేవాడు. అలాగే తన విలక్షణతను చాటుకునేవాడు ఆయన ప్రతి సందర్భంలోనూ, ప్రతి సన్నివేశంలోనూ తన అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పడంలో మొహమాట పడేవాడు కాదు. ఆ గుర్తింపు ఉంది అతనికి. అలాగే తనని పార్టీ ఎలా చూసింది అనే దానికి సంబంధించి కూడా ఆయన పబ్లిక్ డొమైన్లో పెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి తనని ఎలా అంచనా కడుతున్నాడు అనేది కూడా మాట్లాడాడు ఆయన. ఆ లెవెల్ క్లారిటీ ఉంది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రకరకాల పేర్లు, విడుదల రజనీ గారి పేరు కూడా వినిపిస్తోంది. ఆవిడ ఏ క్షణమైనా బాలినేని గారిని సముదాయించడానికి వెళ్ళిన ఆవిడ కూడా జనసేనలోకి వెళ్ళొచ్చు అని. వాస్తవానికి ఈ భరోసా సముదాయింపు ఓదార్పు యాత్రలో ఆవిడ చాలా కీలకంగా ఉంది. అంటే వెళ్ళిపోయే వాళ్ళని ఆపటం. ఇప్పుడు ఆవిడ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే జనసేనలోకి ఎలా వెళ్తున్నారు వీళ్ళు. జనసేనలోకి వెళ్ళటం వెనకాల ఏముంది అంటే టీడీపీ ఎందుకు నేరుగా వీళ్ళందరినీ టేకప్ చేయడం లేదు. ఆపరేషన్ ఆకర్షణ అనే పేరుతో అధికారం కోల్పోయిన పార్టీ నాయకుల్ని అధికార పార్టీలోకి రప్పించడం అనే కార్యక్రమం. ఈ ఆపరేషన్ ఆకర్షణ అనేటువంటి పదం అది మొదలైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత. ఆయన టీఆర్ఎస్ నుంచి దాదాపు 7 ఎమ్మెల్యేలని ఆపరేషన్ ఆకర్ష్ పథకం కింద జగ్గారెడ్డి గారు వీళ్ళందరూ అలా వెళ్ళిన వాళ్ళే. అలా అక్కడ మొదలైనటువంటి కార్యక్రమం తర్వాత
తెలుగుదేశం పార్టీ అదే చేసింది, వైసీపీ అదే చేసింది. ఇప్పుడు ఈ కార్యక్రమం చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన కొంత ఈ వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టుగా ఒక ఇండికేషన్ ముందే ఇచ్చాడు. నేను ఎవరిని ఈ ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటి ప్రోగ్రాం నేను పెట్టబోవడం లేదు అని ఎన్నికల ఫలితాలు వెల్లడైనటువంటి మర్రోజే చెప్పాడు ఆయన. అందుకని అప్పుడే అనుకున్నారు వెళ్ళదలుచుకున్న వాళ్ళు చాలా వరకు, అంటే కూటమి వైపు వెళ్ళి తమని తాము కాపాడుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు జనసేనలో ప్రవేశిస్తారు అనేది కూడా అప్పుడు అనుకున్నదే. సేమ్ ఆ స్కీమ్ ప్రకారమే జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు సార్, ఇవంతా ఒక ఎత్తు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, వీళ్ళందరూ ఒకవేళ రకరకాల ఆరోపణలు, అభియోగాలు, కేసులు ఎదుర్కొన్న వాళ్ళందరూ జనసేనలోకి షిఫ్ట్ అయ్యగానే పునీతులు అయిపోతారా? పునీతులు అయిపోతారా అనేది ఇప్పుడు కేసులు ఒకవేళ తలసరి రఘురామ్ గనక వెళితే అతన్ని ఈ బ్యారేజ్ కూల్చివేత కుట్ర నుంచి మినహాయిస్తే, ఆయన మేనల్ నుండి ఇద్దరిని మినహాయించాలి. ఇద్దరిని మినహాయిస్తే అదొక ఇండికేషన్ అవుతుంది. అప్పుడు వలసలు పెరిగే ఛాన్స్